దేవుని పోలికగా సృష్టించబడిన దేవుని సంతానమై ఉన్నారు. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. ప్రియులారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగే ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? నా తండ్రి, నా తండ్రి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా మనకు ప్రార్థన నేర్పించినప్పుడు చివరికి ఏమని ప్రార్థన చేస్తాం? ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన తండ్రికే. కానీ నువ్వు ప్రాక్టికల్గా అనుకుంటావు, నేను కాదు, ఆయన పిల్లల్ని మేము కాదు, మేము ఎండిపోయిన అరటిపండు తొక్క అనుకుంటాం మన పిల్లలు. అందుకే నీ బ్రతుకు తొక్కలాగానే మిగిలిపోతాం. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ చిగురింపు అనేది లేదు, ఎక్కడ నూతనత్వం అనేది లేదు, ఎక్కడ ఆనందం అనేది లేదు, ఎక్కడ సంతోషం అనేది లేదు. అంతా పెట్టుడు ఆనందమే, పెట్టుడు సంతోషమే.